ఆధ్యాత్మికత ప్రభవించిన పుడమి ఇది. అపారమైన చరిత్ర ప్రవహించిన నేల ఇది. ఇక్కడి పురాణ సంబంధమైన కథనాలు, చారిత్రకపరమైన విశేషాలు పెనవేసుకుపోయి పరిమళిస్తూ ఉంటాయి. ఆలయాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూనే ప్రాచీన కాలం నాటి విశేషాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైన నిర్మాణాలకు చారిత్రక ఘనతను జోడిస్తూ ఆవిష్కరణలు జరిగాయి. అలాంటి అరుదైన నిర్మాణాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్లోని కళింజర్ కోటలో కనిపిస్తుంది. చరిత్ర ప్రాంగణంలో ఆధ్యాత్మికత పల్లవించే ఇక్కడి నీలకంఠస్వామి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. గంగా, యమున పరివాహక ప్రాంతంలో విలసిల్లుతున్న ప్రాంతంగా, పురాణ సంబంధమైన సన్నివేశాలకు వేదికగా నిలిచిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది. ఇక చారిత్రక పరంగా కూడా ఉత్తరప్రదేశ్ అనేక విశేషాలను పరిచయం చేస్తూ ఉంటుంది. ఎన్నో రాజవంశాల వారు ఈ నేలను పాలిస్తూ వెళ్లారు. ఆ పాలనా సంబంధమైన విశేషాలను కూడా ఆలయాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వెళ్లారు. అడుగడుగునా ఈ విషయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. ఒకప్పుడు రాజులు ఆలయాల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు. భారీ కోటల నిర్మాణం వారి వైభవానికి అద్దం పడితే, భక్తిభావ సౌరభాలను వెదజల్లే ఆలయాలు వారి అంకితభావానికి అర్థం చెబుతూ ఉంటాయి. కోటలతో సమానమైన ఆలయాలను కొందరు రాజులు నిర్మిస్తే, మరికొందరు రాజులు కోటల ప్రాంగణంలోనే ఆలయాలను నిర్మించారు. ఇక స్వయంభూ క్షేత్రాలను కలుపుకుంటూ కోటల నిర్మాణం చేపట్టిన రాజులు కూడా లేకపోలేదు. అలా కోటల ప్రాంగణంలో విరాజిల్లుతున్న ఆలయాల జాబితాలో కళింజర్ కోట పరిధిలోని నీలకంఠస్వామి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. కొండపై కోటను నిర్మిస్తూ, కొండనే కోటగా మారుస్తూ, గుహాలయాలను తొలుస్తూ, స్వయంభూ శివుడికి ఆ కోటలోనే సన్నిధానాన్ని ఏర్పాటు చేయడం వంటి ఒక విచిత్రమైన నిర్మాణ శైలి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆదిదేవుడి పేరుతో ఈ కోటకు కళింజర్ అనే పేరు పెట్టడం విశేషం. కళింజర్ అంటే కాలాన్ని హరించువాడు అనే అర్థం ఉంది. కొండ, కోట పురాణ సంబంధమైన నేపథ్యం, స్వయంభూ శివలింగం, ప్రాచీన కాలానికి చెందిన శిల్పకళ, ఇలా అనేక విశేషాలను ఒక్కసారిగా మన కనుల ముందు నిలిపే అరుదైన నిర్మాణంగా మనకి కళింజర్ కోట కనిపిస్తుంది.
చారిత్రక సంబంధమైన ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాలను తనలో నిక్షిప్తం చేసుకున్న అపురూపమైన నిధిగా ఇది కనిపిస్తుంది. చూసే ప్రతి కంటికి తనదైన భాషను నేర్పుతుంది. వినగలిగే ప్రతి మనసును భావాల భాండాగారంగా మార్చుతుంది. ఇది ఎత్తైన కొండ. కొండలో ఒక భాగాన్ని కోటగా, మరో భాగాన్ని మందిరాల సముదాయంగా మార్చడం ఇక్కడి ప్రత్యేకత. అప్పట్లో రాజులు శత్రువుల దాడులను ముందుగానే పసిగట్టడం కోసం ఎత్తైన కొండలపై తమ నివాసాలు ఉండేలా కోటలను నిర్మించేవారు. కోట గోడలు, దర్వాజాలు, బురుజులు ఇలా ప్రతి నిర్మాణం కూడా శత్రువుల దాడులను దృష్టిలో పెట్టుకునే నిర్మించేవారు. అలాంటి ఒక వ్యూహాత్మకమైన నిర్మాణానికి కళింజర్ కోట ఒక నిదర్శనంగా నిలుస్తుంది. గుప్తులు మొదలు ఎన్నో రాజవంశాలకు చెందినవారు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చారు. వాళ్లలో చందేలా రాజులు ఎక్కువ ప్రభావాన్ని చూపినట్టుగా చరిత్ర చెబుతోంది. 7 ప్రధానమైన దర్వాజాలు కలిగిన ఈ కోటకు కళాత్మకతను, ఆధ్యాత్మిక పరిమళాలను అద్దుతూ వచ్చింది చందేలా రాజులనే చరిత్ర చెబుతోంది. పర్యాటకులు అలనాటి విశేషాలను తలుచుకుంటూ ముందుకు సాగుతారు. కొండపై నిర్మితమైన ఈ కోట పైభాగానికి చేరుకోవాలంటే చాలా మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడి కొండరాళ్లతోనే కోటను నిర్మించారు. మెట్లు మొదలు గోడలు, బురుజులు, దర్వాజాలు, మందిరాలు ఇలా నిర్మాణానికి అవసరమైన రాయి అంతా కూడా ఈ కొండకు సంబంధించినదే. అందువల్ల కోటలో కలిసిపోయి కొండను పెనవేసుకుపోయినట్టుగా కోట కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నీలకంఠస్వామివారి ఆలయానికి చేరుకోవాలంటే కొండపై నుంచి ఒకవైపుకు దిగవలసి ఉంటుంది. అలా మెట్లు దిగుతూ ఉండగానే గుహాలయాలు పరిచయమవుతాయి. కొండ గోడలపై ఆయా దేవీ దేవతలకు సంబంధించిన శిల్పాలు, శివలింగాలు, శివలింగాన్ని ఆరాధిస్తున్న భక్తుల శిల్పచిత్రాలు, ఇతర ఆవిష్కరణలు మనకి కనిపిస్తాయి. ఇక్కడి ప్రత్యేక మందిరంలో సీతారాములు, హనుమంతుడి శిల్పచిత్రాలు కనిపిస్తాయి. అలాగే కొండను తొలుస్తూ ఏర్పాటు చేసిన గుహ మందిరాలలో లింగాకృతిపై శివుడి ముఖ చిత్రాన్ని మలచబడిన చిత్రాలు కూడా దర్శనమిస్తాయి. శివలింగంపై శివుడి ముఖ చిత్రాన్ని ఆవిష్కరించడం ఇక్కడి ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఇక్కడి నందీశ్వరుడు కాళ్లు ముడుచుకొని పడుకుని ఉన్నట్టుగా మలిచారు. నందీశ్వరుడు మూపుర భాగాన్ని శివలింగంగా ఆవిష్కరించడం ఇక్కడి మరో విశేషం. కొండ గోడలపై శివ సంబంధమైన, విష్ణు సంబంధమైన శిల్పాలు పలకరిస్తాయి. ప్రతి శిల్పాన్ని ఒక ఫ్రేమ్లో చూపించడానికి చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరుస్తుంది. నుంచున్న భంగిమలో గణపతి మూర్తిని మలచిన విధానం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కొండలో భాగంగా మలచిన శిల్పచిత్రాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఒకే శిలపై మలచిన భారీ శిల్పాలు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. అప్పట్లో జరిగిన మతపరమైన దాడుల కారణంగానే భిన్నమైపోయిన ఈ శిల్పాలను చూసినప్పుడు మనసు కలుక్కుమంటుంది. ఇక్కడి బండరాళ్లను, కొండరాళ్లను శివలింగాలుగా మారుస్తూ వెళ్లారు. గండ శిలలపై ప్రదర్శన కోసం ఉంచినట్టుగా అనేక దేవతా ప్రతిమలను మలిచారు.
ఈ కొండకు మధ్య భాగంలో ప్రధానమైన ముఖద్వారం అనే విషయాన్ని సూచిస్తూ ఒక అందమైన ముఖమండపం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పైకప్పు లేకుండా స్తంభాలు మాత్రమే నిలిచి ఉంటాయి. అందమైన నక్షీలతో కూడిన ఈ మంటపాన్ని కూడా చందేలా రాజుల కాలంలో నిర్మించారు. 16 స్తంభాలతో కూడిన మండపం ఇది. ఒకప్పుడు ఇది ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన మండపం అనే విషయం మన మనసుకు తోస్తుంది. కాల వైపరీత్యాలను తట్టుకుని నిలబడినందుకు ఆనందం కలుగుతుంది. మతపరమైన దాడులను మౌనంగా భరిస్తూ ఉండిపోయినందుకు ఆవేదన మిగులుతుంది. గతం తాలూకు గాయాలతో కనిపించే ఈ ఆలయాన్ని సుతారంగా తాకుతూ ముందుకు వెళ్లేవారు చాలామంది కనిపిస్తారు. ప్రధానమైన ఆలయం విశాలమైన ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా నగిషీలతో కూడిన స్తంభాలు, ఆ స్తంభాలపై ఆవిష్కరించిన భారీ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా గుహాలయమే. కొండను తొలిచి ఒక విశాలమైన హాలుగా మార్చిన తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మందిరంలో ఒకవైపున శివలింగాకృతిలో శివుడి శిరస్సుగా చెప్పుకునే ఆకృతిలో ఒక శిల కనిపిస్తుంది. ఈ శిల కనుమొక్కు తీరుతో మెడ వరకు దర్శనమిస్తూ ఉంటుంది. కేవలం శిరస్సు భాగాన్ని కలిగిన ఇక్కడి స్వామివారినే నీలకంఠ స్వామిగా కొలుస్తుంటారు. ఇక్కడి మందిరం స్వామివారి శిరస్సు భాగమంతా పొడిగానే ఉంటుంది. అయితే కంఠం దగ్గర మాత్రం ఎప్పుడూ చెమ్మగానే ఉంటుంది. అంటే నీరు ఊరుతున్నట్టుగా తడిగానే ఉంటుంది. అందుకు కారణంగా పురాణ సంబంధమైన ఒక కథనం మనకి ఇక్కడ వినిపిస్తుంది. ఈ స్థల పురాణం కారణంగానే ఈ ప్రదేశం మరింత విశిష్టతను సంతరించుకుందని చెప్పొచ్చు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తారు. అమృతానికంటే ముందు హాలాహలం పుడుతుంది. దేవతలు, దానవులు ఆ కాలకూట విష ప్రభావాన్ని తట్టుకోలేకపోతుంటారు. హాలాహలాన్ని ఏం చేయాలనేది ఎవరికీ అర్థం కాదు. అమృతం సంగతి అటుంచితే హాలాహలం కారణంగా లోకాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. దాంతో ఇంద్రాది దేవతలు పరమశివుడిని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని తాను స్వీకరించడం తప్ప మరో మార్గం లేదని భావిస్తాడు. ఆ కాలకూట విషాన్ని నేరేడు పండు పరిమాణంలో తీసుకొచ్చి దానిని స్వీకరిస్తాడు. సమస్త లోకాలకు రక్షకుడు, సమస్త జీవులకు పోషకుడు అయిన శివుడు లోకాలకు ఆపద వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపేస్తాడు. దాంతో ఆ విషప్రభావం వల్ల ఆయన కంఠం నీలంగా మారుతుంది. అప్పటినుంచి ఆ స్వామిని నీలకంఠుడిగా కొలుస్తూ ఉంటారు. అలా కాలకూట విషాన్ని సేవించిన శివుడు ఆ విషప్రభావం వల్ల నిస్సత్తువుకు లోనవుతాడు. దాంతో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అలా స్వామివారు కాసేపు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇదేనని చెబుతారు. దేవతల కోరిక మేరకు సదాశివుడు ఇక్కడ శిలారూపంలో ఆవిర్భవించాడని అంటారు. ఈ కారణంగానే స్వామివారి మూర్తి కంఠభాగం చెమ్మగా ఉంటుందని చెబుతారు. పూర్వం ఇది ఒక సహజమైన కొండ, గుహ మాదిరిగానే ఉండేదట.
ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అనుకూలంగా చందేలా రాజులు ఈ గుహను విశాలంగా తొలిచారని అంటారు. శివలింగాకృతిలో 3 నేత్రాలతో తెరిచిన నోరుతో ఇక్కడి స్వామివారి రూపం చాలా విలక్షణంగా కనిపిస్తుంది. భక్తులు ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరులో నీటిని తీసుకుని వచ్చి స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ఉపశమనం కోసం అన్నట్టుగా ఆయన కంఠభాగాన్ని తడుపుతూ ఉంటారు. ఇదే గుహలో పార్వతీదేవి అమ్మవారు స్థానికమూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత అమ్మవారిని నమస్కరించుకొని ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. అలనాటి రాజులంతా కూడా ఇక్కడ శివుడే తమ కోటను రక్షిస్తూ ఉంటాడనే పూర్తి విశ్వాసంతో ఉండేవారని తెలుస్తోంది. కళింజర్ కోటపై యుద్ధానికి వెళ్లడానికి శత్రురాజులు ఆలోచన చేసేవారట. ఇక్కడి సదాశివుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనే ఒక నమ్మకం ప్రచారంలో ఉండటం వల్ల ఈ కొండపైకి అడుగుపెట్టే సాహసం ఎవరూ చేసేవారు కాదని చెబుతారు. అయితే గజనీ మహమ్మద్ మాత్రం తన సైన్యంతో ఈ కోటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇక్కడి ఆలయ ప్రాంగణంలోని శిల్పాలను ధ్వంసం చేస్తూ వెళ్లాడు. అయితే పరమశివుడు కొలువైన ఈ మందిరంలోకి మాత్రం ఆయన కాని ఆయన సైన్యం కాని అడుగుపెట్టలేకపోయారట. ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆయన వెనుదిరిగారని చెబుతారు. గజ్నీ మహమ్మద్ దాడులను తిప్పికొట్టిన ఆలయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. రాజులు రాజ్యాలు కాలప్రవాహంలో కలిసిపోయినా కాలాన్ని శాసించే శివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. సాధారణంగా కోటల నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నీటి వనరులను గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అందువల్ల కోటల నిర్మాణం ఎక్కువగా నదులకు సమీపంలో జలాశయాలకు చేరువలో చేస్తూ రావడం మనకి కనిపిస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో కోటల నిర్మాణ సమయంలోనే జలాశయాలను నిర్మించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే కొండపై కోటలకి నీరు సరఫరా చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఎన్నో ఏర్పాట్లను చేయవలసి ఉంటుంది. కళింజర్ కోట విషయంలో మాత్రం నీటికి కొరత లేదు. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన జలాశయం నుంచి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. స్వచ్ఛంగా కనిపించే ఈ చల్లటి నీటిధారను మృగధారగా పిలుస్తూ ఉంటారు. కొండపై నుంచి నీరు ప్రవహించడం, కోట గోడలను తలుపుతూ క్రిందికి జారడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నీలకంఠుడికి ఉపశమనం కలిగించడం కోసమే ఇక్కడ నీటి ఊట ఏర్పడి ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో మరో 2 విశేషాలు కనిపిస్తాయి. అనేక సూక్ష్మ శివలింగాలు మలచబడిన మహాలింగం ఇక్కడి శిథిలాలలో దర్శనమిస్తుంది. అప్పట్లోనే ఈ శివలింగాన్ని మలచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడి శివలింగాలన్నింటిలోకి భిన్నంగా ఆ మహాశివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఆ మహాశివలింగానికి తప్పకుండా నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక ఈ కొండగోడపై మలచబడిన కాలభైరవుడి రూపం ఔరా అనిపిస్తుంది. 24 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పు, 18 చేతులను కలిగిన ఈ రూపం విస్మయులను చేస్తూ ఉంటుంది. సర్పాలను, పుర్రెల మాలను ధరించి కనిపించే కాలభైరవుడి రూపం విశ్వరూపం మనకి తోస్తుంది. ఈ కొండ మొత్తాన్ని ఆయన తన భుజాలపై మోస్తున్నాడేమో అనే భావన కలుగుతుంది. కొండ పాదభాగం నుంచి మొదలై పై వరకు మలచబడిన కాలభైరవుడి రూపాన్ని అలా చూస్తుండిపోతాం. ఇది ఆ కాలం నాటి అద్భుతంగా చెప్పుకోవచ్చు. గుహ లోపలి భాగంలోనూ మనకి కాలభైరవుడి మూర్తి కనిపిస్తూ ఉంటుంది. అయినా కొండ మొత్తానికి కలిపి అన్నట్టుగా
ఇంతటి కాలభైరవుడిని ఆవిష్కరించారు. ఈ క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే శివుడు, కాళీ, గణపతి, నవగ్రహాలు, సప్త మాతృకలతో పాటు విష్ణు సంబంధమైన శిల్పచిత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కోటగా మారిన కొండ, గుహాలయాలకు నిలయమైన కొండ, పురాణ సంబంధమైన కథనంతో ముడిపడిన కొండ, ఇలా అనేక విశేషాలను సంతరించుకున్న ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది. ఒకవైపున ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తూ, మరోవైపున చరిత్రను పరిశీలిస్తూ ముందుకు వెళ్లే పర్యాటకులను ఇక్కడి ప్రకృతి పరవశింపజేస్తుంది. కొండ పైభాగం నుంచి పరిసరాలను చూస్తే ఇంతకు మించిన సౌందర్యం ఇలలో లేదేమో అనిపిస్తుంది. కళింజర్ కోటకు పరిసర ప్రాంతాల్లో ప్రాచీన క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు చాలానే కనిపిస్తాయి. అందువల్ల సమీపంలోనే ఉన్న ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో మరింత సందడి కనిపిస్తూ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శన వేళలుగా నిర్ణయించారు. సాధారణంగా కోటల ప్రాంగణంలో ఆలయాలు ఉండటం, ఆలయాలను కలుపుకుంటూ కోటలను నిర్మించటం జరుగుతూనే వచ్చింది. కాని ఒక పురాణ సంబంధమైన కథనాన్ని కలిగిన కొండపై కోట నిర్మాణాన్ని చేపట్టడమనే ఒక అరుదైన విషయం మనకి కళింజర్ కోట విషయంలోనే కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, చారిత్రకత, ప్రకృతితో కలిసి విడిది చేసినట్టుగా కనిపించే ఈ నిర్మాణం ప్రతి మనసును జ్ఞాపకాల పల్లికగా మార్చేస్తుంది, అనుభూతుల తీరానికి చేర్చేస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చిత్రకూట్కి మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. చిత్రకూట్లో రైల్వే స్టేషన్ ఉంది. సమీప ఎయిర్పోర్ట్ ప్రయాగ్రాజ్లో ఉంది. చిత్రకూట్ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింజర్ కోటను స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.